మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. నమస్తే, వెల్కమ్ టు ఇన్డెప్త్. నేను జానకి. దేశ విదేశాల్లో జరిగే తాజా అంశాలను లోతుగా విశ్లేషించే ఇన్డెప్త్ కార్యక్రమానికి స్వాగతం. పర్యావరణాన్ని గురించి పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు పరిశ్రమల ద్వారా విడుదల చేస్తున్న కాలుష్యాల కారణంగా కరోనా కన్నా భయంకరమైన వైరస్ నిద్ర లేవనుందన్న తాజా వార్త వింటే ఎవరు నమ్మలేరు. కానీ నిజం. ఆ వైరస్ సోకితే కాళ్ళు చేతులు వంకరపోతాయట. చివరకు పిచ్చి పట్టి చావటం ఖాయమంటున్నారు శాస్త్రవేత్తలు. ఇదేమీ ఎవరినో భయపెట్టాలని కాదు, నిజంగా ఓ వైరస్ సోకితే కలిగే ప్రమాదం. కానీ పరిశ్రమల వల్ల పొగ వస్తుంది, కానీ వైరస్ ఎలా వస్తుందనేగా మీ డౌట్. అయితే ఈ రోజుటి ఇన్డెప్త్ లో అదే విషయం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. 3 ఏళ్ల కిందటి కరోనాకే ఇంత భయపడిపోతే దానికి 100 రెట్లు పవర్ ఉన్న వైరస్ అటాక్ చేస్తే ఎలా ఉంటుంది? భూమిపై జనం బతకగలరా? ఇప్పటి వరకు అయితే ఇది ఊహ మాత్రమే, కానీ అది నిజంగా మారటానికి పెద్దగా సమయం పట్టదని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. అదిలాగా అంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల నుంచి వస్తున్న కార్బన్ డయాక్సైడ్ కాలుష్యాల వల్ల భూగోళం హీట్ ఎక్కుతోంది. దీని కారణంగా వేలాది సంవత్సరాలుగా గడ్డకట్టుకుపోయిన మంచు కొండలు కరిగి నీరవుతున్నాయి. పెద్ద పెద్ద మంచు దిబ్బలు సముద్రంలోకి ప్రయాణిస్తున్నాయి. దాంతో ఆ మంచు కింద ఇరుక్కుపోయని వైరస్ మహమ్మారులు బయట రానున్నాయి. ఆ వైరస్లో ఒకటిగా చెప్తున్న 48,000 సంవత్సరాల కిందటి జోంబీ వైరస్ ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది ఎక్కడో కాదు, సూర్యుడు 6 నెలలు కనిపించి 6 నెలలు కనిపించని ఆర్కిటిక్ ప్రాంతంలో జరుగుతోంది. అక్కడ ప్రాచీన కాలం నుంచి కప్పుకుపోయిన మంచు వేగంగా కరుగుతోంది. దాంతో దాని కింద కప్పబడిన జాంబీ వైరస్ ఇప్పుడు బయటకొచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ఈ విషయంపై ఎయిక్స్ మార్సిల్లే యూనివర్సిటీ పరిశోధకులు కొంతకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఆర్కిటిక్ మంచు ఖండం పర్యావరణ విధ్వంసం కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల వేగంగా కరిగిపోతుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు కరిగి అందులోని వైరస్లు బయటపడుతున్నాయి. మంచు కరిగి సముద్రంలో కలుస్తూ ఉండగా ఆ నీటితో లింకు ఉండే నదుల ద్వారా వైరస్ ఇతర ప్రాంతాలకు చేరుతుంది. అలా జాంబీ వైరస్ ముప్పు ఉంటుందని ఈ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కొన్ని వైరస్లు వేల సంవత్సరాలు మంచులో గడ్డకట్టి సజీవంగానే ఉంటున్నాయి. అందులో జాంబీ తరహా వైరస్లు 48,500 సంవత్సరాలుగా మంచులో సజీవంగా ఉన్నాయట. ఇప్పుడు ఆ మంచు కరిగి నీళ్లుగా మారి ఆ నీళ్ల ద్వారా వైరస్ జనంలోకి వచ్చేస్తుంది అనేది ఇప్పుడు భయపెడుతున్న అంశం. మంచు కరగటం ద్వారా బయటకొచ్చే వైరస్ వాతావరణంలో కలిసి గాలి ద్వారా కూడా వ్యాపించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంట. ఈ జాంబీ వైరస్లు విజృంభిస్తే కరోనా కంటే పెద్ద ప్రమాదం వస్తుంది. సైబేరియన్ ఏరియాలోని కరుగుతున్న మంచు నమూనాలను పరిశీలించిన సైంటిస్టులకు ఈ వైరస్ వేల ఏళ్ల నుంచి మంచులో ఉండిపోయిన బాపతేనని తెలిసిందే. అవి బయటపడితే భారీ ప్రమాదమే తప్పదు. ఈ వైరస్ వ్యాప్తి ప్రపంచానికి దక్షిణ ప్రాంతాల్లో మొదలై ఉత్తరానికి వ్యాపించే అవకాశాలు ఉందని కూడా చెప్తున్నారు ఎయిక్స్ మార్సిల్లే యూనివర్సిటీ పరిశోధకులు. సైబీరియా ప్రాంతాల్లో ట్రాఫిక్ పెరగటం, క్రూడ్ ఆయిల్ వెలికి తీయటం, పారిశ్రామిక అభివృద్ధి లాంటివి ఇందుకు కారణాలుగా మారబోతున్నాయి. ఇప్పటికే ఆర్కిటిక్ మహాసముద్రంలో మంచు వేగంగా కరుగుతోంది. మంచు ఖండంలోని ఇంధన నిక్షేపాల కోసం వేల అడుగుల లోతు వరకు డ్రిల్లింగ్ చేస్తున్నారు. దీనివల్ల కూడా అడుగడుగున బందీ అయిన జాంబీ వైరస్ విడుదల అవనుందని హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా పరిశోధకులు ఎన్ని రకాలుగా చెబుతున్నా అగ్రదేశాలు పరిశ్రమలు పెంచుకుంటూనే ఉన్నారు. శాస్త్రవేత్తల మాటలు వినడం ఎప్పుడో మానేశారు. జాంబీ వైరస్ మన ఇళ్ల వరకు వచ్చేదాకా చూస్తే మానవాడిని తుడిచిపెట్టడం ఖాయం. పైగా ఇప్పుడు వారి పరిశోధనలో లభించిన డేంజరస్ వైరస్ ఫలితాలు మరింత డేంజరస్ గా ఉంటాయి. వైరస్ సోకిన వెంటనే మనుషులు రాక్షసులా మారిపోతారట. కాళ్ళు చేతులు వంకర్లు పోవడంతో పాటు పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తారట. అందుకే దానిని జాంబీ వైరస్ లేదా పండోరా వైరస్ అని అంటున్నారు. బాధితులు విచక్షణ, ఆలోచించే జ్ఞానం కోల్పోయి మృగాల్లా మారిపోతారట. ఇన్ని రోజులుగా మనం హాలీవుడ్ హర్రర్ సినిమాల్లో ఈ రకమైన జాంబీలను చూసాం. ఇప్పటిదాకా ఫిక్షనల్ స్టోరీగా ఉన్న ఈ వైరస్ కథ తొందరలోనే నిజం కాబోతోంది. రష్యాలోని సైబీరియన్ ప్రాంతంలో కరుగుతున్న మంచు నమూనాలను పరిశీలించిన సైంటిస్టులు
13 కొత్త తరహా వైరస్లను 2022లో గుర్తించారు. వీటిపై తాజాగా పరిశోధనలు జరిపిన సైంటిస్టులు ఇవి 48,500 ఏళ్ల క్రితం గడ్డకట్టుకుపోయిన జాంబీ తరహా వైరస్లుగా చెప్తున్నారు. ఈ వైరస్లు ఇంకా సజీవంగానే ఉన్నాయని, తొందరలోనే మళ్లీ ఉనికిలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. హిమాలయాల్లోనూ గతంలో శాస్త్రజ్ఞులు ఈ రకమైన ప్రమాదాన్ని గుర్తించారు. అక్కడ కూడా ఇదే సమస్య కనిపించడం జరిగింది. ఎప్పుడో యుగాల నాటి వైరస్లు అక్కడ పేరుకుపోయి ఉండగా గ్లేజియర్ల ద్వారా అవి కిందకు ప్రవహించి నదుల్లో కలుస్తున్న విషయం గుర్తించారు. పర్యావరణం అంటే అర్థం భూమి, నీరు, గాలి, చెట్లు, జీవజంతు జాతుల రూపంలో మన చుట్టూ ఉన్న ప్రకృతి. ఇది మానవ మనుగడకు, అభివృద్ధికి అత్యంత ఆవశ్యకం. శాస్త్రవేత్తలు పర్యావరణాన్ని 2 రకాలుగా అభివర్ణించారు. ఒకటి మన చుట్టూ ఉన్న బాహ్య పర్యావరణం, రెండవది అంతర్గత పర్యావరణం. ఈ రెండింటి విషయంలోనూ అపారమైన నిర్లక్ష్యం చోటు చేసుకుంటోంది. ఈ రెండింటి మధ్య సంబంధం ఉందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పర్యావరణంలో జీవనానికి హాని కలిగించే భౌతిక, రసాయనిక, జీవ సంబంధమైన పదార్థాల అవసరానికి మించిన పరిమాణంలో పోగవుతున్నాయి. దీనివల్ల ప్రతి చోట వీటి సాంద్రత పెరిగి పర్యావరణంలో అసమతుల్యత ఏర్పడి కాలుష్యం సంభవిస్తోంది. నేడు అగ్రరాజ్యాల స్వార్థం కారణంగా పర్యావరణానికి నష్టం వాటిల్లుతోంది. భూగోళం మండిపోతుందనడానికి ప్రధాన కారణం కాలుష్యం. పర్యావరణంలో అసమతుల్యతలు సంభవించటం వల్లే ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. అకాల వర్షాలు, తుఫాన్లు, హీట్ వేవ్ కు అదే కారణమవుతోంది. మన దేశంలోనూ ఆ జాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న కశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో అసలు మంచు కురవటం మానేసింది. గుల్మార్గ్ ప్రాంతంలో 20 అడుగుల మేరకు పేరుకుపోవలసిన మంచు అసలు కురవడమే మానేసిందని స్థానికులు ఆందోళన చెందారు. 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయ్యే రోజుల సంఖ్య 1980 తర్వాత నుంచి ప్రతి దశాబ్దానికి ఒకసారిగా పెరుగుతూ పోతోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా ప్రాంతాల ఉష్ణోగ్రతలు ఈ స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ పరిస్థితి మనుషుల ఆరోగ్యం, జీవన శైలికి పెను సవాల్గా మారుతోంది. 1980 నుంచి 2009 మధ్య ప్రతి ఏటా ఇలాంటివి సగటున దాదాపు 14 రోజులున్నాయి. ఆయా రోజుల్లో ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటింది. 2010 నుంచి 2019 మధ్య ఇలా 50 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటిన రోజుల సంఖ్య 26కు పెరిగింది. ఈ ఉష్ణోగ్రతల పెరుగుదలకు 100% శిలాజ ఇంధనాలే కారణమని చెప్పొచ్చు. మరి ఇప్పటికైనా కళ్ళు తెరవలేదా అంటే భవిష్యత్తులో కోవిడ్ కన్నా భయంకరమైన జాంబీ వైరస్ అటాక్ తప్పదంటే అతిశయోక్తి మాత్రం కాదంటున్నారు. మరో అంశానికి సంబంధించిన బ్రేక్ తీసుకుందాం. స్టేట్ చూడండి.